పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ధర్మం కనిపిస్తోంది, చట్టం కనిపిస్తోంది. ఎందుకు అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. పవన్ కళ్యాణ్ కళ్ళతోటి చూస్తే ఆయనకేం కనబడదో నాకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా నా కళ్ళతోటి మీ మిత్రపక్ష నేత కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు మనిషే నేను మనిషే, మీరు మనిషే నేను మనిషే, ఇద్దరికి అవే రెండు కాళ్ళు ఉన్నాయి, ఇద్దరం గట్లే నిల్చున్నాం. కానీ ఇద్దరికి వేరు కనబడుతుంది కదా. ఒక సంఘటన పట్ల ఒక మనిషి ఎట్లా స్పందిస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఇష్టం ఆయన మాట్లాడితే, నా ఇష్టం నేను మాట్లాడతా. ఈజ్ నాట్ అవర్ పార్టీ బాస్, ఈజ్ నాట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, వారి అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చితే గౌరవించరు, లేకపోతే లేదు. బట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఒక రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే నేను కూడా అదే చేసి ఉండేవాడిని అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు అలా అర్జున్? సో నేను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నేను వినలేదు. సో పవన్ కళ్యాణ్ గారి షూస్లో నేను కాలు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ షూస్. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లను పెంపడానికి కూడా ఆపేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దాన్నైనా సమర్థిస్తున్నారా? ఎన్ని రోజులు ఉంటారో మాట మీదనే చూద్దాం. కొత్త సినిమాలు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు జనవరిలో, వాటికి ఇస్తారా ఇయ్యారా చూసినాక మాట్లాడుకుందాం. హౌ మెనీ డేస్ కాంగ్రెస్ విల్ స్టిక్ ఆన్ టు దట్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అనేది చూద్దాం సార్. తొందర ఎందుకు? వాళ్ళ అవసరానికి ఒకటి, వాళ్ళ అవసరానికి ఇంకొకటి ఇట్లా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెయిట్ అండ్ సీ.